హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? నేనైతే ఇదిగోండి ఇలా చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎక్కువ ఆర్భాటాలకి వెళ్ళకుండా ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఇంతేనండి. మీరేం చేసుకున్నారు పిండి వంటలు? నేను చేసినవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం బియ్యం కడిగేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం అది మిక్సీ వేసుకుందాము. దీంతో నేను జిల్లేడికాయలు చేస్తున్నాను. దానికోసమని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టిన తర్వాత బాగా పొడి పొడిగా ఆరిపోవాలి. ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాను. చూడండి, ఇది మరీ మెత్తటి పిండి ఏమి అయిపోదండి. ఒక చిన్న నూకలా కూడా ఉంటుందన్నమాట. ఇట్లా మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొబ్బరి లస్కూర చేయడం కోసం అని చెప్పి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా మిక్సీలో వేసుకుని తురుములాగా చేసేసుకోవాలన్నమాట. ఇలాగ జిల్లేడికాయలు అన్నది పిండితో కూడా చేస్తారు, బియ్యం పిండితో కూడా చేస్తారు. నేనైతే కొంచెం ఇట్లాగా రవ్వలాగా ఉండేలాగా చేసుకుంటున్నాను అనమాట. కడిగేసి ఆరబోసుకుని చేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్సీలో వేసుకున్న కొబ్బరి తురుము ఒక కప్పుకి కొంచెం ఎక్కువ ఉంది. దానికోసమని నేను రెండు కప్పులకి కొంచెం తక్కువగానే బెల్లం తీసుకున్నాను. ఇంత ఎక్కువ తీపి ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి. 1.5 కప్ వేసుకోండి. ఇది ఆర్గానిక్ బెల్లం అని చెప్తూ ఉంటాను కదా, అది ఎక్కువగా తీపి ఏమి ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. మామూలు బెల్లం కంటే కొంచెం తీపి తక్కువగా ఉంటుంది. అందుకని నేను ఇట్లా తీసుకున్నాను. ఇది అంతా కలిపేసుకుని బెల్లం కొబ్బరి కలిపేసుకుని ఒక బాండీలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది ఉండలాగా అవ్వాలన్నమాట. కొంచెం పాకం వచ్చి కొంచెం ముద్దగా అవ్వాలి. అప్పటిదాకా మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని పెట్టుకున్నాం కదా, అది కొంచెం బియ్యం మిక్సీలో వేసుకున్నాను చూడండి. ఆ బియ్యాన్ని జల్లించేసుకుందాం. ఎందుకంటే కొంచెం బియ్యంలా కూడా ఉన్నాయి దాంట్లోని. అందుకని జల్లించేసుకుని అట్లా కాస్త పెద్ద నూకగా ఉన్నది, చిన్న బియ్యంలా ఉన్నదని తీసి పక్కకు పెట్టేసుకున్నాను. కొబ్బరిది ఇది మనకి కొంచెం పాకం వస్తుంది, ఇంకా ఉడకాలి. ఒక గిన్నెలోకి నేను ఒక గ్లాసు బియ్యం పిండికి మనం 1.25 నీళ్ళు తీసుకోవాలన్నమాట. నీళ్ళు ఒక గిన్నెలో వేసుకుని మరిగించుకుని కొంచెం చిటికెడు ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా వేసుకుని నీళ్ళు మరిగించుకోవాలి. ఇది చూడండి, మరిగిన తర్వాత ఒక గ్లాసుడు పిండి నేను దాంట్లో వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. వేసుకుని చూడండి గిన్నెలో వేసుకుని పెట్టుకున్నాను. ఆ పిండి వేసేసుకుని కలిపేసుకుని కొంచెం దాని మీద నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే అలా మగ్గుతుంది. కాసేపటికి ఉమ్మగిలిన తర్వాత మనం పిండి తీసుకోవాలి. ఈ లోపు ఏంటంటే ఇది బియ్యం కడుక్కుంటున్నాను. నేను చనివిడి కోసం అని చెప్పి పచ్చి చనివిడి చేస్తాను అనమాట. పచ్చి చనివిడి కోసం అని బియ్యం నానబెట్టుకున్నాను. రేషన్ బియ్యమే నానబెట్టుకున్నానండి. అదైతే మెత్తగా వస్తుందన్నమాట. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని చూడండి ఇట్లాగా మొత్తం మిక్సీలో వేసుకోవాలన్నమాట. మనం బియ్య పిండి అరిసెల పిండి వేసుకుంటాం కదా, సేమ్ అలానే అనమాట. ఆ బియ్యాన్ని మిక్సీలో వేసేసుకుని మెత్తగా పిండిలాగా చేసేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక దీంట్లో వేసుకుని జల్లించేసుకోవాలి. కొంచెం నలిగిపోయింది. కొంచెం నలగడం కష్టమే అవుతుందండి, ఎందుకంటే తడి బియ్యం కదా. తడి బియ్యాన్ని ఆరబెట్టకుండా మనం అరిసెలకి ఎట్లా వేస్తామో అలా వేసుకోవాలన్నమాట. వేసినప్పుడు కొంచెం హీట్ ఎక్కిపోతూ ఉంటుంది మిక్సీ జారు. అది కొంచెం ఆపి అలా వేసుకుంటూ ఉండండి. నేను కొంచెమే బియ్యం కాబట్టి నాకు అయిపోయింది బాగా. నేను వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టేసుకున్నాను పిండిని. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఇందాక వేసిన కొబ్బరి తురుములోని కొబ్బరి లస్కూర కోసం కొద్దిగా కొబ్బరి పక్కన పెట్టేశాను మిక్సీలో వేసుకున్నది. ఆ కొబ్బరి మిశ్రమం సరిపడా కొద్దిగా బెల్లం వేసుకుని ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. చూడండి, దీంట్లో కూడా కొబ్బరి లస్కూరలో కూడా ఇలాచీ వేసేసుకుంటున్నాను. ఆ చిన్న డబ్బాలో నేను ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుంటే అవసరానికి గబగబా టక్కుమని వేసేసుకోవచ్చు. పౌడర్ చేసి పెడతాను.
దీంట్లో వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ పొడి చనివిడి చేసుకునే దాంట్లో కూడా వేసుకుంటున్నాను. వేసేసుకుని మిక్సీ వేసేసుకుందాం. ఒకసారి మెత్తగా మిక్సీలో వేసేసుకుందాము. దీంట్లోకి బెల్లం అయితే ఎక్కువగా పట్టదండి, కొంచెమే బెల్లం పడుతుంది. పిండిని చూసుకుని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి కొబ్బరిను బెల్లము మిక్సీలో వేసుకున్నది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ జారుగా పిండి సరిపోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి కొబ్బరిది బెల్లం వేసుకున్నది పక్కన పెట్టుకున్నాను. కలుపుకొని చూసుకుని సరిపోతే మిగిలినది కూడా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా పిండి మిగిలేలాగే చూసుకోండి, పిండి తగిలేటట్టు చూసుకోవద్దు. అందుకని పిండి ఉన్నా పర్వాలేదు, బియ్యం పిండి కొంచెం మిగిలినా పర్వాలేదు, మనం అట్లు దోశల్లోకి వాటిల్లోకి వాడుకోవచ్చు. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం బెల్లమును కొబ్బరి మిశ్రమం దీంట్లో వేసేసుకుని బియ్యపిండి వేసేసి కలిపేసాను. చూసారా చక్కగా వచ్చేసింది. ఇంకా కొంచెం పిండి పడుతుంది, అంటే మరీ జారులాగా కలుపుకోకూడదండి. ఇలా వేస్తే ఇలా పాకిపోయేటట్టు కాకుండా కొంచెం అలా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చలివిడి ఇది పచ్చి చనివిడి అనేది మనం ప్రతి పండగలకి శుభకార్యాలకి అన్నిటికీ చేసుకుంటాం కదా. చనివిడి అనేది ఇట్లా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మంగళవారాలు అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఎలాగును ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఇప్పుడు వినాయక చవితి, కార్తీక మాసంలో కూడా చేసుకుంటారు. కార్తీక చనివిడి నోము అంటారు, ఆ నోముకి ఈ చనివిడే చేస్తారు. అలాగే కామేశ్వరి పెడతారు కదా, కామేశ్వరి పెట్టినప్పుడు కూడా చనివిడి ఇలాగే చేస్తారండి. కామేశ్వరి పూజలు ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి చనివిడే చేస్తారనమాట. ఆ చనివిడి అలాగే వడపప్పు నానపోసుకోవాలి. ముందేను పెసరపప్పు నానపోసుకుని అది కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. చనివిడి పెసరపప్పు రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నాను. రెండు గ్లాసుల మీద ఒక పావు గ్లాసు నీళ్ళు తీసుకున్నాను. అదే నీళ్ళలో కొంచెం శనగపప్పు కడిగేసుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ టైం ముందు శనగపప్పు వేసుకుని కడిగేసుకుని పెట్టేసుకుని నీళ్ళు 2 నీళ్ళు పోసుకుని ఒక గ్లాసు రవ్వ వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నానండి. కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి లస్కూర అయిపోయింది చూడండి, పాకం వచ్చింది, ఉండ అయిపోతుంది. అందుకని అవన్నీ చక్కగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. రౌండ్గా కానీ ఇలాగ కొంచెం పొడుగ్గా కానీ అట్లా చేసుకుని పెట్టుకోవాలి. ఈ పిండి ఏదైతే మగ్గించుకున్నామో మన జిల్లేడికాయల కోసం అని పిండి ఉడికించుకున్నాం కదా, అది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే వేడి వేడి నీళ్ళు కొంచెం దాంట్లో పోసుకుని మెత్తగా చేసుకోండి. ఇలా ముడి బియ్యం పిండి కంటే కూడా మనం ఇలా కడిగి ఆరపోసుకొని చేసుకున్నది టేస్ట్ బాగుంటుందండి. ముడి బియ్యం పిండి కూడా చేసుకుంటారు. బియ్యం పిండి మనం షాప్లోనైనా కొనుక్కోవచ్చు, అలా చేసుకుంటారు. తడి బియ్యం పిండితో కూడా చేసుకుంటారు. ఇలా నేనైతే మొత్తం పిండిగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్టు అప్పటికప్పుడు మిక్సీలో వేసుకుని చేసుకుంటానమాట. కడిగేసుకుని ఆరబోసుకుని చేసుకుంటాను. ఇలా అన్నీ ఒత్తేసుకోవాలండి చేతికి. ఇట్లా మొత్తం బియ్యపిండి మొత్తం మెత్తగా పిసికేసుకుని అలా వండ తీసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఆ చేతిగా ఇలాగా అప్పచ్చిలాగా ఒత్తేసుకుని కొంచెం అప్పడంలాగా ఒత్తుకుని దాంట్లో ఇది పెట్టేసుకుని అలా నొక్కేసుకుని దగ్గరగా పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కొన్ని అలాగే ఇలా పొడవుగా కొన్ని చేసుకుని పెట్టుకున్నాను నేను. దీంట్లోనే రెండు వెరైటీస్ లాగా చేశానన్నమాట. దీన్నే జిల్లేడికాయలు అంటాము. ఇవన్నీ ఇలా ఒత్తేసుకుని ఆవిరి మీద పెట్టుకోవాలండి. ఇవన్నీని మళ్ళీ ఆవిరికి మగ్గించుకోవాలి. కొంచెం టైం టేకింగే అయినా కూడా పండగప్పుడు మరి ఏ పండగకి అది స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి చేయాలి. ఈ పండగకి అయితే వినాయక చవితికి ఆయిల్తో చేసినవి ఏది చేయమండి, అంటే ఎప్పటి నుంచో అలవాటు అనమాట అది. మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ అందరూ అలాగే చేస్తారు. ఈ పండగకి పులిహోర చేయము, ఏమి ఆయిల్ పిండి వంటలు కాకుండా అంతా నేతితో చేసినవే చేస్తామన్నమాట. ప్రత్యేకించి ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు ఇవే ఎక్కువ అనమాట. అలాగా ఇవన్నీ కూడా చేసేయడం అయిపోయింది. ఇదిగోండి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకున్నాను. ఇడ్లీ పాత్ర అడుగు రేకుంటుంది కదా, లాస్ట్లో కాడ ఉన్నది, దానికి కొద్దిగా నెయ్యి రాసేసుకుని
దీంట్లో ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అంటే 2 సార్లుగా ఉడికించుకున్నాను. ఆవిరి మీద పెట్టుకున్నాను. ఒక్కసారికి సరిపోలేదు. అందుకని 2 సార్లు నేను ఆవిరి మీద పెట్టుకున్నాను అనమాట. ఇది కుక్కర్ అయితే అయిపోయింది. ఉండ్రాల పిండి కుక్కర్ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. ఇదిగోండి దీన్ని కూడా ఒక బేసిన్లో వేసేసుకుని ఉండలు చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. వేడివేడిగా ఉంది కదా. ఇదిగోండి మొత్తం అంతా తీసేసాను. తీసుకుని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట పైన. అలా నెయ్యి వేసేసుకుని ఉండలు చేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ జిల్లేడికాయలు అయితే ఆవిరి మీద ఉడికిపోయినాయి. తీసేస్తున్నాను అనమాట. చూసారా పొగలు ఎలా కనిపిస్తుందో, ఆవిరి కనిపిస్తుంది కదా, అలా పొగ వస్తుంది. వేడిగా ఉన్నాయి, చాలా తీయలేకపోతున్నాను, చెయ్యి కాలిపోతుంది. డ్యాన్స్లు చేసేస్తున్నాను అక్కడ. చెయ్యి బాగా కాలుతుందనమాట. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అన్నీ ఇలాగే చెయ్యాలి, తప్పదు మరి. హడావుడికి ఆలస్యం ఒకటి అంటారు, తెలుసా మీకు? ఈ హడావుడికి ఇంకా కొంచెం లేట్ అవుతుందన్నమాట. మనకి ఏదైనా పండగలు అయ్యేటప్పటికి ఇంకా కొంచెం లేట్ అవుతుంది వంటలు అది చేయడం. అది టెన్షను, పూజ చేసుకోవడం లేట్ అవుతుందని. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉండ్రాలు కూడా పెట్టుకోవాలి. ఆవిరి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. అదే చెప్తున్నాను. అదిగోండి అవి 2 సార్లు అయిపోయినాయి. ఈ ఉండ్రాలు కూడా మొత్తం అన్నీ చేసిన ఉండ్రాలన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆ పై వరకు పేర్చేసుకున్నాను మొత్తం. 2 సార్లు ఇంకేం పెడతానులే అని చెప్పి నిండిపోయింది మొత్తం. ఆ ప్లేట్ అంతా నిండిపోయింది. పై వరకు పేర్చుకుని ఆవిరికి పెట్టేసుకున్నాను. ఈ లోపల మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇదంతాను గట్టి మీద పిండి అది పడితే మొత్తం అంతా శుభ్రంగా అలాగా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అలా పెట్టుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. అందుకని మొత్తం అన్నీ ఉండ్రాళ్ళు అవన్నీ తీసుకుని వెళ్తున్నాను. ఈ లోపల నేను పులగం కూడా వండేసానండి. పులగం కూడా పెట్టుకున్నాం. పులగము, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, అలాగే చలివిడి వడపప్పు చేసింది అనమాట నేను. ఇదిగోండి ఉండ్రాలు చేసాం కదా, దాని మీద కొంచెం బెల్లం ముక్క వేసి అలాగే పైన నెయ్యి వేస్తాం అనమాట. ఇలాగా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేస్తాము. పూజ అంతా అయిపోయింది. నైవేద్యం పెట్టేసి మనం ఇంకా కుమ్మేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉండ్రాళ్ళు, అలాగే జిల్లేడికాయలు, వడపప్పు, చలివిడి, పచ్చి చలివిడి, అలాగే పులగం. ఇవి ఫ్రెండ్స్ నేను చేసినవి. మీరందరూ ఏం చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.